మనం ఏ విషయం చెప్పినా అర్థమయ్యే విధంగా ఎదుటి వాళ్ళకి చెప్పండి. ఒక ఆవిడ ఉంటుంది. ఆ ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ స్వామిని దర్శించుకున్నప్పుడెల్లా, తండ్రి నీ లడ్డూ లాంటి కోడలు నాకు రావాలే అని మొక్కుకునేది. కొంతకాలానికి వాళ్ళ కొడుకు పెండ్లయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ దేవుని దర్శనానికి వెళ్ళింది. కానీ ఆమె ముఖంలో సంతోషమే లేదు. బాధగా ఉంది. అది గమనించిన ఆ దేవుడు, ఏంటి తల్లి, నీ కొడుకు పెండ్లి కూడా అయింది. అయినా నీ ముఖంలో సంతోషం లేదు అని అడుగుతాడు. అప్పుడు స్వామి, నేను కోరిన కోరిక మీరు తీర్చలేదు అంటుంది. అదేంటి తల్లి, నీ కోరిక నేను తీర్చాను కదా, లడ్డూ లాంటి కోడలు రావాలని కోరావు. నా లడ్డూలాగా బొద్దుగా ఉన్న అమ్మాయిని, ఒళ్ళంతా షుగర్తో కూడుకున్న అమ్మాయిని నీకు ఇచ్చాను కదా తల్లి అంటాడు. ఆవిడ లబోదిబోం అంటుంది. స్వామి, నా కోరిక మీకు అలా అర్థమైందా? మంచి గుణగణాలు, మంచి వ్యక్తిత్వం, ప్రేమగల కోడలు రావాలని నేను కోరుకున్నాను తండ్రి అంటుంది. అందుకే ఎప్పుడైనా మనం భగవంతుని దగ్గర కోరుకున్నప్పుడు మన కోరిక క్లియర్‌గా విన్నవించుకోవాలి. భగవంతుని దగ్గరే కాదండి, మన ఇంట్లో కూడా, మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా మన మనసులో ఒకటుంటుంది. బయటికి సగం సగంగా చెప్తాము. ఇంకా మీరు చెప్పిన పని చేయలేదు అంటూ కేకలేస్తూ ఉంటాము. మన మనసులో ఉన్నది వాళ్ళకెలా అర్థమవుతుందండి? మనం ఏ విషయం చెప్పినా అర్థమయ్యే విధంగా ఎదుటి వాళ్ళకి చెప్పండి. ఒక జమీందారుంటాడు. అతనికి చాలా కాలం తర్వాత సంతానం కలుగుతుంది. అతను సంతోషంగా ఆ ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అనుకోకుండా ఒక ముంగిస పామును చంపి అదే నోటిని పాయసంలో పెడుతుంది. దానివల్ల ఆ పాయసం విషమై ఒక వ్యక్తి చనిపోతాడు. యమధర్మరాజుకు ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు చిత్రగుప్తునితో. ఎందుకంటే పాము తప్ప, ముంగిస తప్ప, జమీందారు తప్ప అర్థం కావడం లేదంటాడు. కొంతకాలం గడుస్తుంది. కొంతకాలం తర్వాత కొంతమంది వ్యక్తులు జమీందారు ఇంటికి వెళ్తూ దారి తెలవక ఆ ఊర్లో ఉన్న వ్యక్తిని, జమీందారు ఇల్లు ఎటువైపు అని అడుగుతారు. అతడు త్రోవ చూపించి, జమీందారు ఇంటికి వెళ్తున్నారా, జాగ్రత్త అంటాడు. వాళ్ళు అర్థం కాక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తారు. అతను, జమీందారుకు విషం పెట్టి మనుషులను చంపడం అలవాటు, అందుకే జమీందారింట్లో ఎలాంటి ఆతిథ్యం స్వీకరించకండి అంటాడు. అప్పుడు యమధర్మరాజు ఆ దారి చూపిన వ్యక్తి ఖాతాలో ఆ పాపం వేయమని చిత్రగుప్తునికి చెప్తాడు. అదేంటి అంటాడు చిత్రగుప్తుడు. అప్పుడు యమధర్మరాజు, పాపం చేసిన వారి కంటే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకే అధిక పాపం తగులుతుంది అంటాడు. నిజమే కదండి. చాలామంది నిజానిజాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు చూడకపోయినా ఎవరో చెప్పింది విని ప్రచారం చేస్తారు. కొంతమంది అర్థమైనా కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. కొంతమంది గోరంత దాన్ని కొండంత చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అన్యాయంగా తప్పుడు ప్రచారం చేయకండి. అది చాలా పాపం. దానివల్ల ఎదుటి వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిపోతారు. జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ప్రచారం ఎప్పుడూ చేయకండి.